హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి మంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసానండి. మనకి ఆంధ్రప్రదేశ్ రైతు భరోసా కేంద్రాలు అయితే మనకి అర్హత 8th అండ్ 10th ఇంటర్తో కూడా అయితే మనకి జాబ్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇందులో అయితే మనకి డేటా ఎంట్రీ ఆపరేటర్లు అండ్ హెల్పర్ జాబ్స్ అయితే రావడం అయితే జరిగింది. ఇందులో మొత్తం 300 పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. దీనికైతే అన్ని జిల్లాల వాళ్ళు అర్హులని చెప్పడం పూర్తిగా అయితే జరిగింది. వెంటనే అయితే అప్లై అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తాను, నా ఛానల్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసండి. ముందుగా మీరైతే వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసండి. అప్పుడే మీకు ఎలా అప్లై చేయాలని ఏంటని చెప్పి అర్థమవుతుంది. ఇక్కడ ఎస్సీఎల్ జాబ్స్ అండి. మనకి 8th అర్హత అయితే భారీగా రైతు భరోసా కేంద్రాలు అయితే 300 ఉద్యోగాలు అయితే నియామకాలు అయితే చేయడం అయితే జరిగింది. ఇందులో అయితే మనకి ఈరోజు మేము మీకోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడే ఈరోజు రిలీజ్ అయినటువంటి తాజా నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు. 8th 10th తరగతి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్లో అయితే జాయింట్ కలెక్టర్ అండ్ నేతృత్వంలో అయితే జిల్లా ఎంపిక కమిటీ ద్వారా అయితే జిల్లాలో వరి సేకరణ కార్యకలాపాల కోసం పనిచేయడానికి రైతు భరోసా కేంద్రంలో టెక్నికల్ అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు అండ్ హెల్పర్ పోస్టులకి అయితే రిక్రూట్మెంట్ కోసం అయితే అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు అయితే ఆహ్వానించడం జరిగింది. దీని అయితే ఆఫ్లైన్ ద్వారా అయితే దరఖాస్తు చేసుకోవాలి. దీని చివరిది వచ్చేసి మనకి 23 ఫిబ్రవరి అండి 2024 వరకు అయితే మనకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. ఇందులో అయితే మనకి రిక్రూట్మెంట్ వేరే ఉద్యోగాలు అయితే ఖాళీలు అయితే ఉండడం అయితే జరిగింది. అవి ఏంటంటే పూర్తిగా తెలియజేస్తాను. మనకి ఇక్కడ ఆర్గనైజేషన్ చేసుకోవచ్చు. ఏపీ స్టేట్ సివిల్ సప్లై కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా అయితే రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఇచ్చారు. వయసు వచ్చేసి మనకి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. దీనికి నెల జీతం అయితే మనకి చూసుకోవచ్చు 15,000 నుంచి 32,000 మధ్య అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీనికి దరఖాస్తు ఫీజు అయితే 0 ఫీజు అండి. ఇక్కడ మనకి విద్యార్హత అయితే చూసి చెప్పాను కదండి, 10th క్లాస్ 8th అండ్ ఇంటర్ వాళ్ళని కూడా తీసుకోవడం జరుగుతుంది. వేరు ఉద్యోగాలు అయితే ఉండడం అయితే జరిగింది. దీన్ని అయితే మనం ఆఫ్లైన్ ద్వారా అయితేనే అప్లై అయితే చేసుకోవాలి. ఓకేనండి. మనకి నోటిఫికేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ ఏపీ స్టేట్ నుంచి అయితే సివిల్ సప్లై కార్పొరేషన్ నుంచి అయితే లిమిటెడ్ నుంచి అయితే మనకి రిలీజ్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడైతే రిజర్వేషన్ బట్టి ఎస్సీ ఎస్టీలకి 5 ఏళ్ళు, బీసీలకి 3 ఏళ్ళు, దివ్యాంగులకి అయితే 10 ఏళ్ళు వయోపరిమితులు అయితే ఏజ్ అయితే పెంచడం అయితే జరిగింది. దీనికి రిజర్వేషన్ అంటారు. జీతం ప్యాకేజ్ వచ్చేసి మనకి 17 నుంచి 32,000 మధ్య అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ ఓసీ అభ్యర్థులు కూడా అయితే మనకి 0 ఫీజు ఇచ్చారండి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు కూడా 0 ఫీజు అండి. మనకి ఇక్కడ విద్యార్థి చూసుకోవచ్చు. 8th 10th బ్యాచిలర్ డిగ్రీ కలిగి ఉన్న వాళ్ళు అయితే ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. దీనికైతే వ్యవసాయం, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ అంటే ఇంటర్ 10th వాళ్ళు కూడా అయితే ఏ ఇంటర్ అయినా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడైతే అగ్రికల్చర్కి అయితే ముందుగా అయితే మనకి అవకాశం ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. దీంట్లో అయితే మనకి ఎగ్జామినేషన్ అయితే స్టార్టింగ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఓకేనండి. ఆన్లైన్ దరఖాస్తు అయితే మనకి ఫిబ్రవరి 24 వరకు ఇచ్చారు. అంటే 4 days టైం ఇచ్చారండి. ఎంపిక విధానం వచ్చేసి మనకి రాత పరీక్ష లేకుండా అయితే ఇంటర్వ్యూ ద్వారా తీసుకోవడం అయితే జరుగుతుందని చెప్పారండి. అంటే ఈ పాయింట్స్ ఎలా ఇస్తారంటే మనకి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయితే అంటే వాళ్ళకి కావాల్సిన స్టడీ ప్రకారం అయితే 8th క్లాస్కి అయితే 8th 10th అయితే 0 పాయింట్స్ అండి. మనకి ఈ అగ్రికల్చర్ సంబంధించిన వాళ్ళకైతే పాయింట్స్ అయితే ఇస్తారు. పాయింట్స్ చొప్పున అయితే మీకు ఇచ్చైతే తీసుకోవడం అయితే జరుగుతుంది. దీన్ని అయితే మనకి చూపిస్తాను చూడండి, పీడిఎఫ్ లింక్ అనేది చూడండి. ఇక్కడ మనకి పోస్ట్ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి. ఓకేనండి. అప్లికేషన్ ఆర్ ఎనోటెడ్ బై ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ లోకల్ క్యాండిడేట్స్ అని చెప్పడం జరిగింది. అంటే మనకి ఏపీలో క్యాండిడేట్స్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ వచ్చి మనకి 100 పోస్టులు అండ్ డేటా ఆపరేటర్ 100 పోస్టులు, హెల్పర్స్ అయితే 100 పోస్టులు అయితే రావడం జరిగింది. ఇక్కడ హెల్పర్స్ అయితే మనకి 8th క్లాస్ 10th క్లాస్ని తీసుకోవడం జరిగింది. మిగతా వాళ్ళని అయితే గ్రాడ్యుయేట్ ఉన్న వాళ్ళైతే ఎవరైనా ఉంటే కనుక వాళ్ళని తీసుకోవడం అయితే జరుగుతుందండి. ఇక్కడ మనకి చూసుకుంటే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్ అని చెప్పేసి మనకి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని మీరు దీని ద్వారా అయితే అప్లై అయితే చేసుకోవాలి. మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్తే కనుక వాళ్ళైతే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారు. దాని ద్వారా అయితే మీరు అప్లై చేసుకోవాలి. ఇప్పుడు చూసుకోండి, పాయింట్లు ఇచ్చారండి. ఎక్స్పీరియన్స్ 3 years 10 పాయింట్స్ అండి. మన గవర్నమెంట్లో అయితే ఎవరైనా పనిచేసిన వాళ్ళు ఉంటే వాళ్ళకైతే 10 పాయింట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇలా స్టడీ ప్రకారం చూసుకోండి. 10th క్లాస్ ఎబోవ్ అంటే 12th క్లాస్ ఎబోవ్ అంటే ఇంటర్ కన్నా ఎక్కువ చదివిన వాళ్ళకైతే 30 పాయింట్స్ అయితే ఇస్తారు. ఇలా మొత్తం మనకి 76 పాయింట్స్ వరకు అయితే మనం చేరుకెళ్తే కనుక మీకు జాబ్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి. ఓకేనండి. ప్రొఫెషనల్ వచ్చేసి మనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వాళ్ళకి అయితే 5 పాయింట్స్ కూడా ఎక్కువ కలుపుతారండి, అడిషనల్ పాయింట్స్. డిప్లొమా వాళ్ళకి అయితే 10 పాయింట్స్ అండి. ఓకేనండి. అలా అయితే మనకి అకాడమిక్ క్వాలిఫికేషన్ 75 పాయింట్స్ ఉంటే కనుక మీరైతే జాబ్కి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇక్కడైతే ఎగ్జామ్ అయితే లేదు.
మీరైతే డైరెక్ట్గా ఇంటర్వ్యూ ఏది అటెండ్ అయితే మీరు అప్లై చేశాక వాళ్ళైతే మీకు కాల్ అయితే పంపిస్తారు. ఓకే ఫ్రెండ్స్, గుడ్ లక్ ఆల్ ఆఫ్ యూ.